మేము అన్నదానంకి బుక్ చేసామన్నమాట. ఇండియాలో కూడా అన్నదానం ఉంటుంది కానీ సాంబార్ కి కావాల్సిన సామాన్లు అవి తెచ్చుకోం కదా. జాబ్ వచ్చిన తర్వాత నేను కూడా ఇక్కడికి అది చాలా మహాప్రసాదం అనే చెప్పాలి. టెంపుల్స్ కి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటారన్నమాట. ఏం పెట్టారు ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. బట్ ఇప్పుడే ఇంకా అసలైన వర్క్ స్టార్ట్ అవుతుంది. సో అన్ని వెజ్ అయినా అనుకుంటున్నారేమో. ఫాస్ట్ గా చేశాను అనమాట. సో ఐటమ్స్ ఏంటంటే ఈ డెకరేషన్ మొత్తం మా ఆయనే చేశారు. సో ఈ రోజే మా లక్కీ బర్త్డే అనమాట. ఇంకా పొద్దున్నే లేచాము, ఇద్దరం తలస్నానాలు చేసాము అనమాట. ఇంకా టెంపుల్ కి వెళ్ళాలి. టెంపుల్ లో ఏంటంటే మేము అన్నదానంకి బుక్ చేసామన్నమాట. మా పాప బర్త్డే రోజు పూజ చేస్తారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి రెడీ అయిపోయాము, టెంపుల్ కి వెళ్ళాలన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసేంత టైం కూడా లేదు. నేను నైట్ చూసాను కదా, కేక్ కట్ చేసాము. సో 12-1 అయింది అనమాట పడుకునేటప్పటికి. ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఈ రోజు. ఏంటంటే బ్రెడ్ విత్ బేక్డ్ బీన్స్ అని దొరుకుతాయి ఇక్కడ. సింపుల్ గా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇవి హీన్స్ బీన్స్ అని దొరుకుతాయి. ఇది బేక్ చేసి ఇచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ చేశాక రెడీ అయ్యి టెంపుల్ కి వెళ్ళాలి. ఇండియాలో కూడా అన్నదానం ఉంటుంది కానీ బట్ నాకు ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇండియన్ ఫుడ్ చాలా మట్టికి దొరకదు అనమాట. మేము ఇక్కడికి లండన్ కి వచ్చిన కొత్తల్లో కూడా అసలు నేను సాంబారు అవి ఇంట్లో చేసేదాన్ని కాదు. ఎందుకంటే అంత ఫ్రీక్వెంట్ గా ఇండియన్ స్టోర్ కి వెళ్ళి సాంబార్ కి కావాల్సిన సామాన్లు అవి తెచ్చుకోం కదా. అలాంటప్పుడు ఏంటంటే టెంపుల్ కి వెళ్ళినప్పుడు అన్నదానం పెడతారు, సాంబారు విత్ వేడి వేడి అన్నము. సో నాకైతే చాలా బాగా నచ్చేది. సో అన్నదానంలో మేము ఎవ్రీ వీక్ వెళ్ళి సాటర్డేస్ భోజనం చేసే వాళ్ళం అనమాట. అప్పుడు తింటున్నప్పుడే నేను అనుకున్నాను అనమాట, నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను కూడా ఇక్కడ అన్నదానంకి కడతాను అని. సో ఇంకా జాబ్ వచ్చింది. జాబ్ వచ్చి కూడా 2 ఏళ్ళు అయిపోయింది. బట్ ఇప్పటిదాకా కుదరలేదు. సో ఇంకా మా పాప బర్త్డే అకేషన్ ఉంది కదా అని ఈ రోజు అన్నదానంకి కట్టామన్నమాట. సో అది జస్ట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఇండియాలో మనకి చాలానే జరుగుతూ ఉంటాయి అన్నదానము. అండ్ ఇండియన్ ఫుడ్ ఎక్కడ పట్టినా దొరుకుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే అసలు ఇండియన్ ఫుడ్ చాలా మట్టికి దొరకదు. అది దొరికితే అది చాలా మహాప్రసాదం అనే చెప్పాలి. సో అందుకే నాకు ఎందుకో ఇక్కడ అన్నదానంకి ఎవరైనా కట్టాలి అనుకుంటే మాత్రం ఇక్కడ కట్టడమే బెస్ట్ అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే 175 pounds వీక్ డేస్, మండే నుంచి ఫ్రైడే లోపు 5 days లో అన్నదానం చేయాలి అనుకుంటే 175 pounds. సో వీకెండ్స్ సాటర్డే ఆర్ సండే కనుక అన్నదానం చేయాలి అనుకుంటే 225 pounds అనమాట. ఎందుకంటే సాటర్డే సండే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, బట్ వీక్ డేస్ లో కొంచెం తక్కువే ఉంటుంది అనుకుంటా. అందుకే ఆ డిఫరెన్స్. సో ఆ లింక్ కూడా మీకు కింద ఇస్తాను నేను. ఎవరైనా విల్లింగ్ ఉండే వాళ్ళు మాత్రం ఇక్కడే చేయండి. ఇండియాలో కూడా చేయండి, బట్ ఇక్కడ కూడా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్, జాబ్స్ ఉన్న వాళ్ళు కూడా ఫ్యామిలీస్ టెంపుల్స్కి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటారన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేమైతే అసలు ఇల్ఫోర్డ్ లో ఉన్నప్పుడు ఎవ్రీ వీక్ వెళ్ళి అన్నదానం తినేవాళ్ళము, సాటర్డేస్. సో చాలా మంచిగా అనిపించింది, అందుకే కట్టాను అనమాట. సో ఎవరైనా అఫోర్డబుల్ చేయగలిగే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేను లింక్ ఇస్తాను టెంపుల్ది, అక్కడ వెళ్ళి డొనేట్ చేయొచ్చు మీరు. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం షేర్ చేసుకోవాలనిపించింది. దిస్ ఈజ్ అవర్ సెకండ్ అన్నదానం అనమాట. బర్మింగమ్ లో మా బాబు బర్త్డేకి చేసాము. ఇప్పుడు మా పాప బర్త్డేకి ఇక్కడ లండన్ శ్రీ మురుగన్ టెంపుల్లో చేస్తున్నాం అనమాట. సో ఇంకా టెంపుల్కి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని చూపిస్తాం. సో ఇక ఫైనలీ అందరం రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం టెంపుల్కి. లేట్ అయిపోతుంది యాక్చువల్లీ, ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. ఎన్నింటికి రీచ్ అవుతామో ఏమో. సో ఆన్ టైం వెళ్తామని అనిపిస్తుంది. అర్చన చేయించుకోవాలి వెళ్ళి, ముఖ్యంగా బర్త్డే కదా, అన్నదానం విషయం పక్కన పెట్టినా కూడా. సో టైంకి వెళ్ళిపోతామని అనుకుంటున్నాను. ఒకవేళ అన్నప్రసాదం తింటే కనుక ఏం పెట్టారు ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. కొంచెం తీసుకో, పెట్టుకో పెట్టుకో అంతే. ఇప్పుడు నమస్కారం చేసుకోమని దేవుడికి. గుడ్ స్టడీ. సో ఇక ఫైనలీ దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది అసలు. ఈరోజు చూసారు కదా ఎంత బాగా మాల వేసి వెంకటేశ్వర స్వామి దగ్గర అండ్ మురుగన్ స్వామి దగ్గర మంచిగా జరిగింది అనమాట పూజ. లంచ్ కూడా అక్కడే చేసాము.
కేక్ అయితే ఏమి ఆర్డర్ చేయలేదు అనమాట పాపకి. సో ఇంకా డైరెక్ట్ గా వెళ్ళి తీసుకుందామని కేక్ బాక్స్ కి వెళ్తున్నాము. చూద్దాం మరి. సో ఇంకా ఈవినింగ్ పార్టీకి ఎక్సైటెడ్ పిల్లలు. డెకరేషన్ కూడా ఏం చేయలేదు, మరి ఇంటికి వెళ్ళి చెయ్యాలిగా. సో ఫైనలీ కేక్ కొనడానికి వెళ్తున్నాము. సో ఇక ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట టెంపుల్ నుంచి. బట్ ఇప్పుడే ఇంకా అసలైన వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకా చెప్పాను కదా నేను ముందే, లైక్ కొంతమంది ఫ్యామిలీస్ ని డిన్నర్ కి ఇన్వైట్ చేశానని. ఇప్పటి వరకు అయితే కుకింగ్ స్టార్ట్ చేయలేదు నేను. సో పెద్ద ఐటమ్స్ ఏం లేదు, జస్ట్ పన్నీర్ బటర్ మసాలా అండ్ గోబీ మంచూరియన్, కొద్దిగా పులావ్ రైస్ లాగా చేద్దాం అనుకుంటున్నా, వెజ్ పులావ్. సో అన్ని వెజ్ అయినా అనుకుంటున్నారేమో, ఇక్కడికి వచ్చే వాళ్ళు అంతా వెజ్జే తింటారు అనమాట. 2 ఫ్యామిలీస్ వెజ్జే, ఒకరేమో నాన్ వెజ్ తింటారు. నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం చికెన్ పకోడా చేద్దాం అనుకుంటున్నా. మటన్ కర్రీ కూడా కొంచెం చేసి పెట్టాను ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో. సో ఇంకా కుకింగ్ మొత్తం అయిపోయాక ఏమేమి ఐటమ్స్ కుక్ చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటా. సో ఇక ఫైనల్లీ కుకింగ్ అంతా అయిపోయింది అనమాట. జస్ట్ 2.5 hours లో అన్ని ఫినిష్ చేసేసాను సక్సెస్ఫుల్ గా. ఫాస్ట్ గా చేశాను అనమాట. పెద్ద ఐటమ్స్ ఏం లేదు. సో ఐటమ్స్ ఏంటంటే గోబీ మంచూరియన్, పన్నీర్ బటర్ మసాలా, మటన్ కర్రీ, చికెన్ పకోడా అండ్ గులాబ్ జామున్. సో మనకి కూడా రెడీ అయిపోయింది. ఇదే అన్నమాట ఈవినింగ్ కేక్ కటింగ్ ది. ఈ ఫ్రాక్ కూడా బాగానే ఉంది, బట్ కొంచెం డల్ గా ఉంది, బట్ ఇట్స్ ఓకే. మా ఆయన ఇంకా రెడీ అవ్వలేదు పాపం. ఈ డెకరేషన్ మొత్తం మా ఆయనే చేశారు. విక్కీ అండ్ మా ఆయన ఇద్దరు కలిసి చేశారనమాట. ఓ లక్కీ కూడానా? లక్కీ కోసం లక్కీనే చేసుకుంది డెకరేషన్. సో ఇంకా అవ్వలేదు. బాగుంది, సింపుల్ డెకరేషన్ అన్నమాట. అవును నాన్న, కూర్చుని ఆడుకోండి లక్కీ. సిట్ డౌన్ అండ్ ప్లే. లక్కీ ఎవరు వచ్చారు? నీ ఫ్రెండ్ వచ్చిందా? చిన్న ఫ్రెండ్. అక్కడ ఇంకొక ఫ్రెండ్. ఎస్ హి డిడ్. But Shakti right just in here. You get everything. Let them, crush. No. She put it on their head also. Oh my goodness. సో ఇక ఫైనలీ బర్త్డే పార్టీ అయితే అయిపోయింది అనమాట. ఇంకా అందరు ఇంటికి వెళ్ళిపోయారు, ఫ్రెండ్స్ అందరు కూడా. సో లక్కీ కూడా చాలా హ్యాపీ. అసలు ఇంతసేపు ఆడింది అనమాట ఆ చిన్న పాపు చిన్న బాబుతో. సో ఇంకా గిఫ్ట్ లో ఓపెనింగ్ లో పడిపోయింది. గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసుకుని చూసుకుంటోంది అనమాట. సో ఇంక ఇవన్నీ క్లీన్ చేసే లోపల నా తల ప్రాణం తోకొస్తుంది అనమాట. ఇంక ఇవన్నీ క్లీన్ చేసి పడుకోవాలి. ఇవాళ వీడియో అయితే ఇది. మా పాప బర్త్డే ఒక వ్లాగ్ లాగా చేసి పెడితే మాకు కూడా గుర్తుగా ఉంటుందని ఈ వ్లాగ్ చేశాను. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. See you in next video. Bye bye. Thanks for watching. So good.